రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుందంటే సావిదప్పు కళ్ళలో పోయినట్టుంది. పాలిచ్చే బర్రె నమ్మి అంటారు కదా, దేని దున్నపోతుంది తెచ్చుకుంటామని, అట్లాంటి పరిస్థితి ఉంది ఇవాళ రేవంత్ రెడ్డి. ఏమంటారు మరి, ఇంకా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసింది ఇవాళ రేవంత్ రెడ్డి. ఏముంది రేవంత్ రెడ్డి చేసింది? పక్క రాష్ట్రంలో జార్ఖండ్ ఎలక్షన్ కావచ్చు, మహారాష్ట్ర ఎలక్షన్లో నేను 6 గ్యారెంటీలు తెలంగాణ మొత్తం అమలు చేసిన అంటున్నాడు. వీకనోడు ఆడపోయి వీక్తాడు. ఈడనే ఇయ్యకపోయా, 4000 పింఛన్ ఇయ్యకపోయా, కళ్యాణ లక్ష్మి ఇయ్యకపోయా, షాదీ ముబారక్ ఇయ్యకపోయా, ₹1,00,000 ఎటు ఆయా, తులం బంగారం ఎటు ఆయా, నిరుద్యోగ వృత్తి ఏంది ఇచ్చింది ఆయన? ఒకసారి ముఖముంటే రమ్మని ప్రజల ముందుకు గన్మెన్లను వేసుకొని వచ్చి మూసి ఏడ ఉంది, మూసి ఏడ ఉంది, తోకేడ ఉంది, మొదలేడుంది. మొదల కాడికి పోయి పని చేయమని చెప్పి, తోక కాడికి కాదు ఇవాళ రేవంత్ రెడ్డి పోయేది. ఇవాళ ఫార్మా కంపెనీ పెట్టిన కంపెనీలను అన్ని నాశనం చేసుకుంటూ వాళ్ళ అల్లుని కోసము, అదాని కోసము, రాహుల్ గాంధీ ఏమో అదానిని వ్యతిరేకిస్తాడు, రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఏమో అదానితో సోపత్ చేస్తాడు. ఇది ఎక్కడిది? అంటే వాళ్ళే దొంగ ఆట ఆడుతారు అనమాట. నువ్వు దొంగ అని నేను దొంగ అంట, కానీ మన ఇద్దరం కలిసే పని చేద్దామని అంటాడు. ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు ఇలా ఇది అగ్రరాజ్యంలో యూఎస్లో అదాని మీద కేసు బుక్ అయింది. ఇదే అదాని గురించి ఇలా రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ పెట్టిండు. ఇదే అదానితో మన నల్గొండలో పెట్టుబడులు పెట్టిస్తుండు. ఇది ఎటు పోతుందంటావు మరి? అందుకేగా దొంగ రేవంత్ రెడ్డి అనేది 420 ఏడు వాల్ రైటర్ కదా, గోడల మీద పేర్లు రాసిన ఏమంటారు, వాల్ రైటర్ అంటారు. అవే బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. అలా బ్లాక్ మెయిల్ రాజకీయం కాదు, ప్రజలకు ఏ అవసరం ఉందో అది ఏవైతే హామీలు ఇస్తున్నావో, నువ్వు 6 గ్యారంటీలు ఇస్తున్నావు, 420 హామీలు ఇచ్చినావు, ఒక్క హామీ నెరవేర్చిండా? ఏమైనా శిలాపలకం వేసిండా రేవంత్ రెడ్డి? ఏమన్నా కంపెనీలు వచ్చినాయా? ఈయనకి ఇంగ్లీషే సక్కరా ఆడిపోయి మాట్లాడుతందుకు, ఇంకో పక్కంతో మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడు రేవంత్ రెడ్డి? మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విజయోత్సవ సభలు మొదలైనాయి. ప్రజాపాలన విజయోత్సవ సభలు ఎలా ఉన్నాయంటే ఏం చేసిందా? నేను ప్రజాపాలన విజయోత్సవ సభలు పెడుతున్నాడు, ఒక్కటి చేసినట్టుగా చూపియండి. ఇలా బీఆర్ఎస్ పార్టీని తోక లేకుండా చేస్తా అంటుండు కదా, మొక్క లేకుండా చేస్తాడు. మొక్క కాదు, ఈయన మొక్కపోతుంది ఫస్ట్. ఈయనను ఎప్పుడు కాలువాటి గుంజుతారో తెలియదు. ముడుపులు అక్కడ అందియకపోతే ఈయనను ఎప్పుడో కాలువాటి గుంజి బయటేస్తారు. ఈ కాంగ్రెస్ పరిపాలన దొంగల పరిపాలన. ఇలా ప్రజా పరిపాలన అంటున్నాడు కదా, మరి ఒకప్పుడు ఉన్నది ప్రజా పరిపాలనే కదా. మరి ఇందిరాగాంధీ అలా అంటే సోనియా గాంధీ ఇలా అమ్మంటుంది, ఇలా అయ్యలేడా? సోనియా గాంధీ పుట్టిండా రేవంత్ రెడ్డి? ఒకప్పుడు మరి బలిదేవత అన్నాడు కదా, బలిదేవత అన్నోడు ఇవాళ సోనియా గాంధీ ఈయనకు అమ్మెట్లయితుంది? 1200 మంది పిల్లల ఉసురు తలిగి తెలంగాణ ఇచ్చిందని అన్నారు కదా. తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ వెన్నుముకలాగా నిరాహార దీక్ష చేసి ఇలా సాగు నోట్ల తలపెట్టి ఇలా మన రాష్ట్రాన్ని సాధించిండు. అట్లాంటి నాయకుని పట్టుకొని మీ అయ్యే చచ్చిపోతే ఇక్కడ విగ్రహం పెడదాం అనుకుండు. ఏం మాటలండి అవి? చిల్లర మాటలు అవి. ఇప్పుడు దాదాపు రాష్ట్రంలో ఎక్కడ సభలు పెట్టినా ప్రతిపక్షంలో కేసీఆర్ అనేది తిట్టడం జరుగుతుంది. నిజంగానే ఎందుకు అభివృద్ధి గురించి మాట్లాడతలేడంటే ఏం చెప్తాం? ఇవాళ అభివృద్ధి ఆయనకు చేతగాక ఎంతసేపు కేసీఆర్ మీద మాట్లాడాలి. ఇవాళ కేసీఆర్ ఏ ఆనవాళ్ళు తీసేస్తాడు? సెక్రటరేట్ కట్టిండు, ఎవరు కట్టిరని పోయి కూర్చున్నాడు. యాదాద్రి కట్టిండు, ఎవరు పూజ చేసిండని పోయి పూజల కాడికి పోయినాడు. ఏం చేసిండా? నేను ఏడ శిలాపలకాలు వేసిండని ఒక్కటి చూపించగలుగుతామా? నేను ఇది డెవలప్మెంట్ చేసిన, ఫ్రీ బస్సు పెట్టిండు, నెలకు 350 కోట్లు కట్టాలి గవర్నమెంట్. ఏది ఆర్టీసీకి ఎక్కడి నుంచి కడతాడు? ఆడోళ్ళు జుట్లు పట్టుకొని కొట్లాడుతున్నారు. మరి ఇది ప్రజాపాలన అంటే దొంగ పరిపాలన అంటే ఇదే. కాంగ్రెసు అనేదే లోఫర్ పార్టీ. ఆ లోఫర్ పార్టీకి జనాలను నమ్మి మోసపోయినందుకు గోసపడుతున్నారు. ఇవాళ రాష్ట్రాన్ని అగోతపతి ఇవాళ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన మరి నువ్వు రోజు ఎన్ని కోట్ల అప్పులు చేస్తున్నావు? ఈ అప్పులను ఏడబెట్టినావు? ఏదైనా చేసినావా? కాళేశ్వరం కూలగొట్టిండని అన్నావు, కాళేశ్వరం సస్యశ్యామలం చేసిండు. మేడిగడ్డ అన్నారం చూస్తే తెలుస్తుంది నీకు. నీ ముఖానికి లేక మొత్తం నీ చేతగాక అవుతుంది దొంగ అని మాట్లాడి ప్రజల్ని డైవర్ట్ చేస్తున్నాడు తప్పితే రేవంత్ రెడ్డి. ఆయన పరిపాలన చేతగాని ముఖ్యమంత్రి. ఇట్లాంటి ముఖ్యమంత్రిని ఇప్పటివరకు చూడలే. మేము పుట్టినప్పటి సంది కూడా ఇట్లాంటి దౌర్భాగ్య ముఖ్యమంత్రిని చూడలే. ఇప్పుడు ఫైనల్గా December 9 వస్తే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరంలో రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా ఉందంటే ఒక ముక్కలు ఏం చెప్తావి? ఏముంది? ఏం లేదు, జీరో. ఇవాళ ఉన్నది ఏంది? రేవంత్ రెడ్డి పరిపాలన అంటే జీరో. అంటే ప్రజలు వాళ్ళే కొట్టుగా ఈయన వాళ్ళు 4 దోసుకున్నారని బద్నాం చేసిండు కదా. రాష్ట్రం మీద 150 మంది పడి దోసుక తింటున్నారు వాళ్ళ తమ్ముళ్ళు. వాళ్ళు రేవంత్ రెడ్డి తమ్మునికేమో అన్నకేమో అవసరం కొడంగల్లా? ఆయన ఎమ్మెల్యే నాడా? ఈయనోరు మాట్లాడడానికి ఆయన ప్రెస్ వాళ్ళు కూడా ఆయనకు మైక్ పెట్టడం ఎక్కడదండి? ప్రజల అభిప్రాయ సేకరణ తీసుకోవాలి. ప్రజలకు ఏ అవసరం ఉందో అది ఇవ్వాలి. కానీ నేను ఎట్లా గుంజుకుంటా, నేను కంపెనీ పెడతా, 1200 ఎకరాలు తీసుకుంటున్నా అంటే నీకు నచ్చినప్పుడు నువ్వు ఇవ్వవు భూమి. నీకు నచ్చితేనేగా ఇచ్చేది. నీ జీవనాధారం ఎక్కడ పోతుంది అది చూడాలి కదా. నువ్వు ఎమ్మెల్యే అయింది, ముఖ్యమంత్రి చేసింది, దీన్ని మా భూములు గుంజుకుంటానుకేనా నీకు ఇచ్చింది?
ఇలా ప్రజలు నవ్వుకుంటున్నారు. ఇట్లాంటి ముఖ్యమంత్రి లోఫర్ ముఖ్యమంత్రిని ఎక్కడ దొరికిందా అని చెప్పి. ఎంతసేపు కేసీఆర్ని తిట్టాలి, హరీష్ రావుని తిట్టాలి, కేటీఆర్ని తిట్టాలి. ఈయనకు తిట్టుడు తప్పితే వేరేది ఏం లేదు. ఏడికి పోయినా పబ్బం గడుపుకోవాలంటే వీళ్ళని ముందలు పెట్టాలి. ఇప్పుడు గతంలో ఈ 10 సంవత్సరాలు కేసీఆర్ పాలన బాగుందా, రేవంత్ రెడ్డి పాలన బాగుందా అంటే ఏం చెప్తాం? 100% కేసీఆర్ పరిపాలనే బాగుంది. రేవంత్ రెడ్డి పరిపాలన ఏం పోర్ట్ఫోలియో చేసినోడా? ఆయనకి ఏం అనుభవం ఉందని ముఖ్యమంత్రిని చేసిరు. వాళ్ళ నాయకులే ఎప్పుడు కాలు పట్టి గుంజుదామని చూస్తున్నారు కదా. ఏం అనుభవం ఉన్నది, ఏం చేసిండని. ఒకప్పుడు టీఆర్ఎస్ పార్టీలో మొలిచిన మొక్కనే కదా అది. ఇలా టీఆర్ఎస్ పార్టీలో మొక్క మొలిస్తే టీఆర్ఎస్ పార్టీనే మొక్క లేకుండా తీస్తావా? నీతోనే అవుతుందా? నీలాంటి 10 మంది రేవంత్ రెడ్డిలు వచ్చినా కూడా కేసీఆర్ని ఒక ఎంటిక కూడా కదిలేయలేరు. రుణమాఫీ గురించి ఏం చెప్తావే? ఏది రుణమాఫీ? ఎక్కడ రుణమాఫీ? ఇవ్వడం దేవుళ్ళ మీద దొంగ అప్పు చేసినోడు ఏం చేస్తా అంటే ఈ దేవుని మీద ఓటేస్తాడు, ఆ దేవుని మీద. ఈయన పని కూడా అదే ఉంది. ఇవాళ నువ్వు రుణమాఫీ చేస్తున్నావు. ఆగస్టు 15 నాడు నువ్వు రుణమాఫీ చేస్తున్నావు. ఎక్కడ పోయింది నీ రుణమాఫీ? ఎన్ని విడతల రుణమాఫీ చేస్తావు? ఏ రైతులకు వచ్చినాయి? పోదాం పని కొడంగల్కే పోదాం. నీ ఊరికి పోదాం, కొండారెడ్డి పెళ్ళికి. కొండారెడ్డి పెళ్ళికి పోతే నీకెందుకు అంత అక్కసు పలుకుతున్నావు? పోలీసు వాళ్ళని పెట్టి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేపిస్తున్నావు? ప్రెస్ వాళ్ళని కొట్టిపిస్తావు. ఇవాళ ప్రెస్ వాళ్ళని ఏమనంటే నీ మీడియా ఎవరిదని అడుగుతావు. మరి వాళ్ళ మీడియానే కదా నీకు ఇలా సపోర్ట్ చేసింది. ఆ మీడియానే వ్యతిరేకిస్తావు ఇవాళ. అంటే గడిచి గడ్డెక్కిన మాటలు అనమాట. రేవంత్ రెడ్డి పరిపాలన అనేది జీరో, శూన్యం. ఇలాంటి నాయకుడు ఉండడం వల్ల ఇంకా రాష్ట్రం అప్పులకి వెళ్ళిపోతుంది తప్పితే ప్రజలు బాగుపడరు. రైతు భరోసా గురించి ఏం చెప్తావు? గతంలో రైతు భరోసా చెప్తున్నా. రైతు భరోసా అయ్యాడు, రైతు బీమా అయ్యాడు, ఉన్నదాన్ని ఊడ్చేస్తాడు. ఏంది బోనస్ ఇచ్చే? సన్న ఓడ్లు పండిస్తే 500 ఇస్తాడు. ఎక్కడ పోయింది నీ బోనస్? ఆడ ఒడ్లెత్తక రైతులు ఏడుస్తున్నారు రోడ్ల మీద. పాపం మా పరిస్థితి ఏంది? కాంట పెట్టేటోళ్ళు లేడు ఆడ. కాంట పెట్టేటోళ్ళు పత్తి రైతుల పరిస్థితి ఏంది? సూళ్ళు వెయ్యాలా? పేపర్లో చూసినాం కదా. ఏడుస్తున్నారు. కాంట పెట్టేటోళ్ళు లేడు, దళారులు కొనేటోళ్ళు లేడు. వీళ్ళ బెదిరింపులకు కాంట పెట్టే పరిస్థితే లేదు. అట్లాంటప్పుడు ఏం చేస్తాం? ఇలాంటి నాయకుడు ఎందుకు? వీళ్ళతో చేతగాని ప్రభుత్వం ఇది. అంటే వీళ్ళు సంబరాలు చేసుకుంటుంది ఎందుకంటే మేము చేయకున్నా చేసినామని అన్నట్టు. అంటే పెళ్ళి ఒకంది పేరంట ఒకంది అన్నట్టు చూసినావా? ఇప్పుడు వీళ్ళది అదే పరిస్థితి అనమాట.